భద్రాద్రి కొత్తగూడెం గుమ్మడిపల్లి పెదవాగు ప్రాజెక్టు గండిని పరిశీలించారు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్. ప్రాజెక్టులో నీరంతా దిగువకు వెళ్లడంతో పరివాహ ప్రాంతాల్లోని పంట పొలాలని నీట మునిగాయి. ప్రాజెక్టు ముంపుతో మైదాన ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ సురక్షితంగా తరలించామని అంటున్న జిల్లా అధికారులతో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అయితే పెద్దవాగు ప్రాజెక్టు దగ్గరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా చేరుకున్నారు. ఈ గండిపడ్డ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ప్రజలెవరు కూడా ఈ ప్రాంతానికి రావద్దని వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అంతా పాటు కలెక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ గండిపట్టం కావచ్చు, సహాయ చర్యలు కావచ్చు, ఎట్లా జరిగింది? సో నిన్న యాక్చువల్లీ ఒక 100 mm కంటే ఎక్కువ వర్షం ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగింది. సో దానివల్ల ఇన్ఫ్లోస్ చాలా ఎక్కువ అయిన వల్ల మన ఇరిగేషన్ ఆఫీసర్స్ వెంటనే గేట్లు ఎత్తేయడం మొదలుపెట్టారు. కానీ ఇన్ఫ్లో చాలా విపరీతంగా వచ్చింది. సో దానివల్ల నిన్న సాయంత్రానికి బండ్ పైనుంచి నీళ్లు పారడం అది మొదలైంది. అప్పటికే జనాలు ఎవరైనా చిక్కుకున్నారో వాళ్ళకి రెస్క్యూ చేయడం జరిగింది. హెలికాప్టర్ ద్వారా, బోట్స్ ద్వారా మన పోలీస్ టీం కూడా వాళ్ళకి కాపాడుకున్నారు. సో తర్వాత మనకి ఈ ఎవరైనా విలేజెస్లో ఉన్నారో వాళ్ళందరికీ అక్కడ నుంచి ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ప్రాజెక్ట్ పరిస్థితి మనం చూస్తున్నాము. మన సిఈ గారు, ఇరిగేషన్ సిఈ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. సో ఇది ఒక ప్లాన్ తయారు చేసుకొని దీనికి ఎట్లా రిపేర్ చేయాలి, ఏం చేయాలి, ఇంకా అది ఇప్పుడు మొదలవుతుంది. సార్ మీరు చెప్పండి, సహాయక చర్యలకు సంబంధించి మొన్న మీరు కొత్తగా ఒక రెస్క్యూ టీంని కూడా ఏర్పాటు చేసిన అది ఎంత మేర సత్ఫలితాన్ని ఇచ్చింది? సో మనం ఏదైతే DDRF టీం ఒక 2 బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందండి కొత్తగూడెం జిల్లాలో. నిన్న మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం టోటల్ 40 మెంబర్స్ ఫ్లడ్స్లో ఇరుక్కున్నారు వివిధ కారణాల వల్ల. సో 26 మెంబర్స్ని మనం ఏదైతే ఏలూరు పోలీస్ తోటి కోఆర్డినేట్ చేసి చాపర్ ద్వారా రెస్క్యూ చేయడం జరిగింది. మిగతా 14 మెంబర్స్ని కూడా మన డిస్ట్రిక్ట్ బృందం ఏదైతే రెస్పాన్స్ ఫోర్స్ ఉందో వాళ్ళు కూడా చాలా చాకచక్యంగా వాళ్ళను రెస్క్యూ చేయడం జరిగింది. అంటే 4 గ్రామాలకు సంబంధించిన ప్రజలను కూడా ఇప్పుడు వేరే ప్రాంతాలకు తరలించారు, మైదాన ప్రాంతానికి. ఇప్పుడు మరలా వాళ్ళ గ్రామాలకు వెళ్ళారు. సార్ ఎట్లుంది సార్ సిచ్యువేషన్? ఇప్పుడైతే మనకు సిచ్యువేషన్ అయితే కంట్రోల్లో ఉందండి. మనకి బండి కూడా ఎరోడ్ అవ్వడం వల్ల ఫ్లో అనేది లైక్ కంటిన్యూస్ ఫ్లో ఉంది. ఎక్కడ కూడా జామ్ అనేది ఎక్కడ లేదు. అండ్ అదేవిధంగా వాళ్ళకు కూడా కాషనరీగా వాళ్ళని నిన్న నైట్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఒకసారి వెళ్ళి ఆ విలేజెస్లో సిచ్యువేషన్ ఏంటో తీసుకొని విల్ డూ ఇట్ నీడ్ఫుల్. అంటే చాలా గ్రామాల ప్రాంతాలకు చాలామంది ఇంకా వెళ్తూనే ఉన్నారు. వరదలు వస్తున్నా కూడా చాలామంది వెళ్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి అక్కడ ఉన్నటువంటి పోలీసింగ్తో ఎట్లా చేయబోతాం? సో బేసికల్లీ అండి మనకు ఇందాక కలెక్టర్ గారు కూడా అన్నట్టు ఇటువంటి రెయిన్స్ అశ్వరావుపేటలో లైక్ ఫస్ట్ టైం. మనకు 1989 తర్వాత ఇంత పెద్ద వాగులో ఇంత నీరు అనేది ఇది ఫస్ట్ టైం కాబట్టి మనకు కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ సైడ్ నుంచి కూడా ఎవరైతే పబ్లిక్ ఉన్నారో అన్నెసరీ అంటే ఇంపార్టెంట్ కానీ వర్క్స్ బయటికి రావద్దని పోలీస్ తరఫున మా విజ్ఞప్తి. మీరు చెప్పండి సార్, అంటే స్థానిక ఎమ్మెల్యేగా మీరు దగ్గరుండి నిన్న రాత్రి నుంచి కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ఏ మేర నష్టం వాటిల్ది? గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది పొలాలు కూడా ఇసుక మేటలు వేసాయని చెప్తున్నారు. ఎంత నష్టం జరిగింది? సుమారు అంచనా వేస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగం కూడా ఎక్కడైతే ఈ వరదల వల్ల కొట్టుకున్న ఏదైతే పంట నష్టం జరిగిందో ఈ వర్షం తగ్గంగానే 4-5 రోజుల లోపల పూర్తి స్థాయి అంచనా వేసుకొని వాళ్ళకి ఏ విధంగా నష్టం జరిగిందనే దాని మీదకి ఒకసారి ప్రణాళిక తయారు చేసుకుని వారికి న్యాయం చేసే దిశలో ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి ఎట్లుంది సార్? ఇప్పుడు దీనికి ఆనుకున్నటువంటి గ్రామాలు అంటే నియోజకవర్గ వ్యాప్తంగా నాకు 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాల్లో 4 మండలాలు సేఫ్ సైడ్గా ఉన్నాయి. ఒక కాసరపేట మండలంలోనే సుమారు 6 ప్రాంతాల్లో కొద్దిగా ప్రమాదం వాటిల్లింది. అది గుమ్మడిపల్లికి సంబంధించిన ప్రాంతం. అదేవిధంగా కావడగుండ్ల, గోపనగూడ ప్రాంతాలు కూడా కొద్ది బ్రిడ్జిలు తెగిపోవడం జరిగింది. అదేవిధంగా అతిపెద్దదైనటువంటి గుమ్మడిపల్లి ప్రాజెక్టుని ఈరోజు మనం నిన్నటువంటి పర్యవేక్షణ చేస్తా ఉన్నాం. ఇది సుమారు దీనిని కూడా త్వరలోనే ఒక మంచి అధికారులతో ఒక టీమ్గా తయారు చేసుకుని, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ని రూపకల్పన చేయాలంటే ఒక పక్క ఆంధ్రాకి, ఒక పక్క తెలంగాణ ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు కూడా ఏకమై ఈ ప్రాజెక్ట్ని పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ పెదవాగు ప్రాజెక్టు దగ్గరికి అధికారులు చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గండిని కూడా పరిశీలించారు. ఇది 2 రాష్ట్రాల సరిహద్దులో ఉన్న నేపథ్యంలో 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక తాటిపైకి వచ్చి ఒక సంధి ద్వారా దీన్ని పునర్నిర్మించాల్సి ఉంటుంది. ఈ గండికి సంబంధించి కూడా మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున ఇంకా వాటర్ పైన నుంచి వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులో ఎక్కడా కూడా నీరు లేని పరిస్థితి, మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ గండి పడ్డ సిచ్యువేషన్ కూడా 2 గేట్లు ఎత్తి వాటర్ ఫ్లో అవుతున్న తరంలో 3వ గేటు లెగకపోవడంతో ఈ గండి పడ్డదని చెప్తున్నారు. ఇప్పటికి 20 అడుగులు సామర్థ్యం ఉండగా 20 అడుగులు పైచిలకు కూడా వాటర్ ఫ్లో అయింది. ఈ నేపథ్యంలో ఈ గండి అనేది ఇంకా ఉధృతంగా వాటర్ రావడం వల్ల పడ్డదని చెప్తున్నారు. అలాగే ఈ కట్టకు సంబంధించి 2-3 చోట్ల కూడా గండి పడ్డది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా వెంటనే అధికారులకు తెలియజేయడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కింద ఏదైతే దిగువన ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఉన్నారో వెంటనే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మైదాన ప్రాంతాలకు తరలించిన తర్వాత సహాయ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే అందరూ కూడా సేఫ్ సైడ్ ఉన్నారు. కేవలం
పంట పొలాలు మాత్రమే ఈ వాటర్ వల్ల ఫ్లో అయింది. వీటంతటి కూడా వాటర్ ఫ్లో కావడం వల్ల పొలాలన్నీ కూడా ఇసుకమయంగా మారిన పరిస్థితుంది. ప్రస్తుతం అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టినట్టుగా అధికారులు చెప్తున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ కూడా ఇక్కడ ఉండి ప్రత్యక్షంగా ప్రజల యొక్క ఇబ్బందులు కాకుండా కూడా సమీక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్, పెదవాగు ప్రాజెక్టు.